ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే అందిన వార్త. పెన్షనర్లకు గుడ్ న్యూస్. అక్టోబర్ 1 నుంచి చెల్లింపులు. ఇక వివరాలన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి, తెలిసిన వారందరికీ షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డిఏ పెంపుపై స్పష్టత వచ్చేసింది. 7వ వేతన ఉపసంఘం సిఫార్సుల్లో భాగంగా ఈ ఏడాది 2వ విడత డిఏ పెంపు 4% ఉండనుంది. కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ నెలాఖరు లేదా అక్టోబర్ మొదటి వారంలో ప్రకటన వెలువడనుంది. అంటే ఈసారి దసరా, దీపావళి పండుగలకు బంపర్ బహుమతి లభించనుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా మహమ్మారి సమయంలో 18 నెలల డిఏ పెండింగ్లో ఉంది. అది ఇప్పటికీ చెల్లించలేదు. డిఏ బకాయిలు చెల్లించాలని ఉద్యోగ సంఘాలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాయి. మరి ఈసారైనా కేంద్ర ప్రభుత్వం 18 నెలల బకాయిలపై నిర్ణయం తీసుకుంటుందా లేదా అనేది చూడాలి. అదే జరిగితే డిఏ 54% అవుతుంది. నిబంధనల ప్రకారం డిఏ 50% దాటితే మొత్తం డిఏను బేసిక్ సాలరీలో కలిపి తిరిగి 0 నుంచి లెక్కిస్తారు. కానీ అలా వేస్తారా లేక 54% డిఏ ఉంటుందా అనేది ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఏఐసిపిఐ ఇండెక్స్ ఆధారంగా డిఏ ఎంత పెరుగుతుంది అనేది నిర్ణయం అవుతుంది. ఈసారి డిఏ 3 లేదా 4% ఉండవచ్చని ఉద్యోగులు అంచనా వేస్తుండగా, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న సమాచారం మేరకు 4% డిఏ పెరగవచ్చని తెలుస్తూ ఉంది. ఇక ఇప్పుడు 2వ విడత జూలై డిఏ పెంపు ప్రకటన సెప్టెంబర్, అంటే ఈ నెలాఖరులో లేదా అక్టోబర్ మొదటి వారంలో ఉండవచ్చని తెలుస్తుంది. అటు పెన్షనర్లకు డిఆర్ పెంపు ఉంటుంది. మొత్తానికి దీపావళికి ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ బహుమతి లభించనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఏటా 2 సార్లు పెరుగుతుంది. జనవరి, జూలై నెలలో ఈ పెంపు ఉంటుంది. ఈ ఏడాది జనవరిలో 4% డిఏ పెరగడంతో 50%కి చేరుకుంది. జనవరి డిఏ పెంపు ప్రకటన మార్చిలో వెలువడనుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ వీడియోను లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబర్లు వీడియోలు చూడట్లేదు. ఫ్రెండ్స్, దయచేసి వీడియో చూసి లైక్ చేస్తేనే మా వీడియో యూట్యూబ్ రాష్ట్రమంతా కనిపించేలాగా చేస్తుంది, లేదంటే మీ వరకే కనిపించేలాగా చేస్తుంది. ఫ్రెండ్స్, దయచేసి సపోర్ట్ చేయండి.